నమస్తే అందరికీ. రోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయంలో 25వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సక్తః కర్మణ్య విద్వాంసో యక్త కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః శికుర్సు లోక సంగ్రహం. ఈ శ్లోకంలో కృష్ణ భక్తి భావంలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా చెప్తూ వస్తారనమాట. అంటే వాళ్ళ ప్రవర్తన అంతా అర్థమైపోతుంది, వాళ్ళు కృష్ణ భక్తి మార్గంలో ఉన్నారా లేదా అని చెప్పి. అంటే కృష్ణ భక్తి భావంలో లేని వాళ్ళకి జీవితంలో మనకు ఎంత కావాలో అంతకు మించి వాళ్ళు కోరుకుంటారు. అంటే జీవితంకి ఇంత సరిపోతుంది అంటారు, కానీ వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది, ధర్మంగా ఉండరు. అదే కృష్ణ భక్తి భావంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కర్మలు వాళ్ళు ధర్మంగా చేసుకుంటూ ఉన్న దాంట్లో సంతోషపడుతూ ఎంతో సంతోషంగా అనిపిస్తారు. వాళ్ళతో ఉన్నప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎంతో మంచిగా అనిపిస్తుంది. అంటే మనం కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒకరితో మనకు ఉన్నప్పుడు ధైర్యంగా ఎంతో శక్తినిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అది వాళ్ళు ఎంతో కాస్త భక్తి మార్గంలో ఉండడమే అందుకు కారణం. వాళ్ళు ఎల్లప్పుడూ ఉన్న దాంట్లో సంతోషపడుతూ వాళ్ళ కర్మలను ధర్మంగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. మీకు ఈ తేడా ఎప్పుడన్నా అర్థమైందా? అంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎవరితో ఉన్నప్పుడు ధైర్యంగా అనిపించిందా, శక్తిగా అనిపించిందా, లేదా పాజిటివ్గా అనిపించిందా? అలా అయితే ఎస్ అని కమెంట్ చేయండి. హరే కృష్ణ.